మనసు చేసుకొని ఆసరగా నిలుస్తున్నారు. అయితే వరద బాధితులకు సెలబ్రిటీలు ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి విరాళాలు అందిస్తున్నారు. అయితే 5 కోట్ల భారీ విరాళం ప్రకటించారు ప్రభాస్. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు చెరో ₹1 కోటి చొప్పున సహాయ నిధికి, సీఎం సహాయ నిధికి తెలుగు రాష్ట్రాలకి బాసటగా నిలిచారు. ఇక బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ చెరొక ₹1 అందించారు. ఇక సిద్ధు జొన్నలగడ్డ, టిల్లుగా ఫేమస్ అయినటువంటి సిద్ధు జొన్నలగడ్డ ₹30 లక్షల ఆర్థిక సహాయాన్ని అటు సీఎం రిలీఫ్ ఫండ్కి మంజూరు చేశారు. ఇక వైజయంతి మూవీస్ ₹25 లక్షల, త్రివిక్రమ్, నాగవంశీ, చిన్నబాబు కలిసి ₹50 లక్షల సీఎం సహాయ నిధికి అందించారు. విశ్వక్సేన్ ₹10 లక్షల సుమారుగా ఇటు సహాయ నిధికి అందించారు. ఇక హీరోయిన్ అనన్య నాగల్ల కూడా ₹5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సుమారుగా అందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు. మరింతగా రెస్పాండ్ అయ్యి తెలుగు రాష్ట్రాల్లో పునరస్థానాన్ని తీసుకురావాల్సిందిగా ప్రజలు కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అటు విజయవాడ కావచ్చు, ఇటు ఖమ్మం పరిసర ప్రాంతాలు, మహబూబాద్ లాంటి ప్రాంతాలు కావచ్చు, పెద్ద ఎత్తున మున్నేరువాగు కారణంగా ఖమ్మం పూర్తిగా కూడా విధ్వంసానికి లోనైంది. అటు విజయవాడలో కూడా ఇదే స్థాయిలో కృష్ణమ్మ పరబలు తొక్కడంతో ఒక్కసారిగా ఆ విధ్వంసం జరిగింది. విధ్వంసం జరిగిన నేపథ్యం చూసాం. విజయవాడలో కూడా భారీ వర్షాల కారణంగా ఇండ్లన్నీ కూడా నీట మునిగిపోయాయి. చాలామంది కూడా ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం ఈ పరిస్థితి దృష్ట్యా టాలీవుడ్ సెలబ్రిటీలు రెస్పాండ్ అవుతున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా తమ తోచిన విధంగా సీఎం సహాయ నిధికి విరాళాలను అందజేస్తున్నారు. తాజాగా విరాళ విషయానికి వస్తే కనుక ₹5 కోట్ల చేశారు సీఎం సహాయ నిధికి హీరో ప్రభాస్. సో ఆ భారీ మొత్తంలో విరాళం ప్రకటించిన వ్యక్తిగా ఆయన పేరును మనం చూడొచ్చు. తాజాగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ముగ్గురు కూడా మనిషికి ₹1 కోటి చొప్పున సీఎం సహాయ నిధికి అందజేశారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లు కూడా చెరో ₹1 కోటి చొప్పున సీఎం సహాయ నిధికి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి 2 రాష్ట్రాలు కూడా ఈ ఇబ్బంది తలెత్తున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు కూడా ఈ యొక్క సహాయ నిధిని వాళ్ళు ప్రకటించారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా చెరో ₹1 కోటి చొప్పున ఈ యొక్క విరాళాన్ని ప్రకటించారు. సిద్ధు జొన్నలగడ్డ టిల్లుగా ప్రఖ్యాతిగాంచినటువంటి టిల్లుగా తెలుగు ప్రజలకి, తెలుగు రాష్ట్రాల ప్రజలకి సుపరిచితంగా ఉన్నటువంటి సిద్ధు జొన్నలగడ్డ కూడా సుమారుగా ₹30 లక్షల సీఎం సహాయ నిధికి అందజేశారు. ఇక వైజయంతి మూవీస్ ₹25 లక్షల, త్రివిక్రమ్, నాగవంశీ, చిన్నబాబు అందరూ కలిసి ₹50 లక్షల చొప్పున సీఎం సహాయ నిధికి అందజేశారు. విశ్వక్సేన్ ₹10 లక్షల, అనన్య నాగల్ల తెలుగు సినిమాలో ముఖ్యంగా మల్లేశం సినిమా కావచ్చు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఒక ప్రముఖ చిత్రంలో కూడా చాలా ప్రముఖ పాత్రలో పోషించారు. ఆవిడ వకీల్ సాబ్ సినిమాలో కూడా నటించారు. అనన్య నాగల్ల సుమారుగా ₹5 లక్షల ఆర్థిక సహాయాన్ని సీఎం సహాయానికి అందించారు. సో పూర్తిగా విజయవాడ ఏ స్థాయిలో విధ్వంసానికి గురైందో ఖమ్మం కూడా అంతకు మించి రెట్టింపుగా విధ్వంసానికి గురైంది. 2 రాష్ట్రాలు కూడా ఈ వరదల కారణంగా, వర్షాల యొక్క బీభత్సం కారణంగా అతలాకుతలమైపోయాయి. అయితే 2 రాష్ట్రాలకు సహాయ నిధికి కూడా వారిద్దరూ ఈ యొక్క ప్రముఖ సెలబ్రిటీలందరూ కూడా సహాయ నిధికి అందించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతం వీరు ప్రకటించినటువంటి సహాయం కారణంగా మరికొంతమంది కూడా రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు కూడా ఎంకరేజ్మెంట్గా తెలుస్తోంది. వారు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతం వీరు అందించినటువంటి ఈ సహాయ నిధితో కొంత రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కొంత ఊరటనిచ్చే విషయం. ఎందుకంటే కొన్ని కోటాను రూపాయల ఆర్థిక నష్టం జరిగినట్టుగా చాలా వరకు అంచనా వేస్తున్నారు కాబట్టి ప్రస్తుతం వీరందరి విషయంలో కూడా పెద్ద ఎత్తున కొంత ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ₹5 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించారు ప్రభాస్. ఇక టాలీవుడ్ ఆర్టిస్ట్ సంబంధించి పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్న నేపథ్యంలో ఇంకా మరికొంతమంది కూడా ముందుకు వచ్చే అవకాశం కనబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వరద విలయం కొనసాగుతుంది. అయితే టాలీవుడ్ సెలబ్రిటీలు పెద్ద మనసు చేసుకొని ఆసరగా నిలుస్తున్నారు. అయితే వరద బాధితులకు సెలబ్రిటీలు ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి
విరాళాలు అందిస్తున్నారు. అయితే 5 కోట్ల భారీ విరాళం ప్రకటించారు ప్రభాస్. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు చెరో కోటి రూపాయల చొప్పున సహాయ నిధికి, సీఎం సహాయ నిధికి తెలుగు రాష్ట్రాలకి బాసటగా నిలిచారు. ఇక బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ చెరొక కోటి రూపాయలు అందించారు. ఇక సిద్ధు జొన్నలగడ్డ, చిల్లుగా ఫేమస్ అయినటువంటి సిద్ధు జొన్నలగడ్డ 30 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అటు సీఎం రిలీఫ్ ఫండ్కి మంజూరు చేశారు. ఇక వైజయంతి మూవీస్ 25 లక్షల రూపాయలు, త్రివిక్రమ్, నాగవంశీ, చిన్నబాబు కలిసి 50 లక్షల రూపాయలని సీఎం సహాయ నిధికి అందించారు. విశ్వక్సేన్ 10 లక్షల రూపాయలు సుమారుగా ఇటు సహాయ నిధికి అందించారు. ఇక హీరోయిన్ అనన్య నాగల్ల కూడా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సుమారుగా అందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు. మరింతగా రెస్పాండ్ అయ్యి తెలుగు రాష్ట్రాల్లో పునరస్థానాన్ని తీసుకురావాల్సిందిగా ప్రజలు కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అటు విజయవాడ కావచ్చు, ఇటు ఖమ్మం పరిసర ప్రాంతాలు, మహబూబాద్ లాంటి ప్రాంతాలు కావచ్చు, పెద్ద ఎత్తున మున్నేరువాగు కారణంగా ఖమ్మం పూర్తిగా కూడా విధ్వంసానికి లోనైంది. అటు విజయవాడలో కూడా ఇదే స్థాయిలో కృష్ణమ్మ పరబలు తొక్కడంతో ఒక్కసారిగా ఆ విధ్వంసం జరిగింది. విధ్వంసం జరిగిన నేపథ్యం చూసాం. విజయవాడలో కూడా భారీ వర్షాల కారణంగా ఇండ్లన్నీ కూడా నీట మునిగిపోయాయి. చాలా మంది కూడా ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం ఈ పరిస్థితి దృష్ట్యా టాలీవుడ్ సెలబ్రిటీలు రెస్పాండ్ అవుతున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా తమ తోచిన విధంగా సీఎం సహాయ నిధికి విరాళాలను అందజేస్తున్నారు. తాజాగా విరాళ విషయానికి వస్తే కనుక 5 కోట్ల రూపాయలను చేశారు సీఎం సహాయ నిధికి హీరో ప్రభాస్. సో ఆ భారీ మొత్తంలో విరాళం ప్రకటించిన వ్యక్తిగా ఆయన పేరును మనం చూడొచ్చు. తాజాగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ముగ్గురు కూడా మనిషికి 1 కోటి రూపాయల చొప్పున సీఎం సహాయ నిధికి అందజేశారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లు కూడా చెరో కోటి చొప్పున సీఎం సహాయ నిధికి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి 2 రాష్ట్రాలు కూడా ఈ ఇబ్బంది తలెత్తున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు కూడా ఈ యొక్క సహాయ నిధిని వాళ్ళు ప్రకటించారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా చెరో కోటి రూపాయల చొప్పున ఈ యొక్క విరాళాన్ని ప్రకటించారు. సిద్ధు జొన్నలగడ్డ టిల్లుగా ప్రఖ్యాతిగాంచినటువంటి ఇల్లుగా తెలుగు ప్రజలకి, తెలుగు రాష్ట్రాల ప్రజలకి సుపరిచితంగా ఉన్నటువంటి సిద్ధు జొన్నలగడ్డ కూడా సుమారుగా 30 లక్షల రూపాయలని సీఎం సహాయ నిధికి అందజేశారు. ఇక వైజయంతి మూవీస్ 25 లక్షల రూపాయలు, త్రివిక్రమ్, నాగవంశీ, చిన్నబాబు అందరూ కలిసి 50 లక్షల రూపాయల చొప్పున సీఎం సహాయ నిధికి అందజేశారు. విశ్వక్సేన్ 10 లక్షల రూపాయలు, అనన్య నాగల్ల తెలుగు సినిమాలో ముఖ్యంగా మల్లేశం సినిమా కావచ్చు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఒక ప్రముఖ చిత్రంలో కూడా చాలా ప్రముఖ పాత్రలో పోషించారు. ఆవిడ వకీల్ సాబ్ సినిమాలో కూడా నటించారు. అనన్య నాగల్ల సుమారుగా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని సీఎం సహాయ నిధికి అందించారు. సో పూర్తిగా విజయవాడ ఏ స్థాయిలో విధ్వంసానికి గురైందో ఖమ్మం కూడా అంతకు మించి రెట్టింపుగా విధ్వంసానికి గురైంది. 2 రాష్ట్రాలు కూడా ఈ వరదల కారణంగా, వర్షాల యొక్క బీభత్సం కారణంగా అతలాకుతలమైపోయాయి. అయితే 2 రాష్ట్రాలకు సహాయ నిధికి కూడా వారిద్దరూ ఈ యొక్క ప్రముఖ సెలబ్రిటీలందరూ కూడా సహాయ నిధికి అందించినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం వీరు ప్రకటించినటువంటి సహాయం కారణంగా మరికొంతమంది కూడా రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు